థ్యాంక్ యూ అన్న. చక్కటి పాట పాడి మహిమపరిచినటువంటి వెంకటయ్యనకు ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దిన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామానికి వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆయన గత వారం అంతయు మీ కృపలో భద్రపరిచారు తండ్రి. ఈ యొక్క సోమవార దినంలో దేవ మీ సన్నిధికి రావడానికి నాయన, మొట్టమొదటి మీ పాదాలు పట్టుకోవడానికి నాయన మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా దేవ, ఎందరో ఘనులు ఆయన నువ్వునైనా కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ కేవలం నీ చెప్పులు వాళ్ళకి ఇప్పటికూ కారగలేని మమ్మల్ని ప్రభువ మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవ మీ కొరకు వినియోగించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. దేవా, వచ్చిన వారందరిని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, రాలేని వారిని జ్ఞాపకం చేసుకొని మీరు దయ పాలించండి. నిజంగా తండ్రి, మీరు మా కోసం ఆ సిలువలో కాచినటువంటి రక్తాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, మా పాపములు కడగండి, ఆయన హిమం కంటే తెల్లగా చేయండి. దేవా, మీ దాసురాల్ని సిలువ చాటున మరుగుపరుచుకుని తండ్రి, ఆయన మీ బైబిల్ గ్రంథంలో నుంచి మీ విలువైనటువంటి సత్యాలు మాకు బోధించండి. తద్వారా ఆయన మేము నేర్చుకుని మా జీవితాలు సరిచేసుకొని ఆయన నీకు వెంబడించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. తద్వారా నాయన నీవున్న లోకానికి చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి, నశించే ఆత్మల పట్ల భారం కలిగి దేవా ఈ లోకంలో ప్రయాసపడటానికి మీరే కృప చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవా, ఆయన మీ దాసురాలు చిలువసన మరుగుపరుచుకొని మీ వేయమైన సత్యాలు మాకు బోధించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మన మధ్యలో మల్లేశ్వరి సిస్టర్ ఉన్నారు. సిస్టర్ హైదరాబాద్ లో ఉంటారు, మనకు వాక్యాన్ని అందిస్తారు. సిస్టర్ కి సమయాన్ని అప్పగిస్తున్నాం. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ రాడమ్మా. దేవుని నామాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికి కూడా వందనాలండి. ప్రైజ్ లార్డ్ అందరికి. హృదయకాలంలో ఈ సమయాన్ని బట్టి దేవుని నామాన్ని కనపరుస్తా ఉన్నాను. అలాగే మరి దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి మనము నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వచనము. సమయము మరి మనసులో పెట్టుకొని నేను చదువుతా ఉన్నాను. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమియు ఉదయము వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనములకు తగినట్లుగా కూర్చుకునిరి. ఎండవేడిమికి అది కరిగిపోయాను. ఆ తర్వాత మరి 22వ వచనం చూస్తే గనక, 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరును కాల్చుకొనవలసినది కాల్చుకునండి, మీరు వండుకొనవలసినది వండుకొనండి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో
చెప్పెను. వారితో చెప్పెను. ఆ తర్వాత 29వ వచనం చూస్తే గనక అక్కడ చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే గనక ఈ యొక్క వచనాలన్నిటిని గమనిస్తే ఇశ్రాయేలీయుల యొక్క కానాను యాత్రలో దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చూపించిన దయ అంత ఇంత కాదు. బహు గొప్ప దయ చూపించాడు వాళ్ళ మీద. అడుగడుగున వాళ్ళ మీద దయ చూపిస్తూనే వచ్చాడు. ఇక్కడ వాళ్ళకిస్తున్నటువంటి ఆహారాన్ని సమకూర్చుకోవడం కోసము వాళ్ళకొక నియమాన్ని పెట్టాడు. ఎవ్రీడే ఫ్రెష్‌గా, రోజు ఫ్రెష్‌గా వస్తా ఉంది. ఆయన ప్రజలను ప్రతిదినం మరి ఎంత ఎంత తలకు ఈ తలకు ఇంత, ప్రతి తలకు ఒక ఓమెరు చొప్పున కూర్చుకోవాలి. ఎక్కువ కూర్చుకున్నా అది ఉండదు, పాడైపోతుంది, కంపు కొడుతుంది. లేదా ఎండకి కరిగిపోతా ఉంది. తక్కువ కూర్చున్న వాళ్ళకి తక్కువ కాదు అన్నట్లు. మరి ఒక లెక్క ఇచ్చాడు. తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున కూర్చుకోవాలి. ఆ లెక్క ప్రకారమే కూర్చుకున్న వాళ్ళు ఫైన్. మరి ఎక్కువగా మరి కొంచెం అతి ఆశపడి ఎక్కువ కూర్చుకున్న వాళ్ళది నెక్స్ట్ పురుగు పట్టి కంపు కొట్టింది. అది మనము చూస్తూ వచ్చాము. ఆ తర్వాత 5 దినాలు ఒక్కొక్క ఓమెరు చొప్పున తలకు కూర్చుకొనమని చెప్పాడు. తర్వాత 6వ దినమున ఏం జరుగుతా ఉందంటే, 6వ దినమున రెండేసి అంటే డబుల్, రెండంతలుగా కూర్చుకోమని చెప్తా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే నెక్స్ట్ 7వ దినమున విశ్రాంతి దినము. ఆ దినము ఎవ్వరు కూడా పని చేయకూడదు. అది యెహోవాకు విశ్రాంతి దినము. కాబట్టి ఆ రోజు కావాల్సింది కూడా ముందు రోజు కూర్చుకోవాలి. ఆ రోజు కావాల్సింది కూడా ముందు రోజు కూర్చుకోమని దయ చూపించి దేవుడు వాళ్ళకు విశ్రాంతి దినానికి కావాల్సిన దాన్ని కూడా ముందు రోజే సమకూర్చి పెట్టాడు. ఇక్కడ మనం గమనించాల్సింది విశ్రాంతి దినం కదా! ఇక తినకూడదు అనే నియమాన్ని ఇక్కడ లేదు. వారి పరిస్థితిని బట్టి దేవుడు వారి యొక్క మనసులను బట్టి, వారి ఆలోచనలను బట్టి మనకు తెలిసిన విషయమే అందరికి. ఇశ్రాయేలీయులు ఈ యొక్క యాత్రలో, ఈ కానాను యాత్రలో మోషేని ఎంతగా విసిగించారంటే, నిజంగా మోషేని దగ్గరుంటే మాత్రం నిజంగానే పొగడొచ్చు. ఎంత ఎంత మరి సహనాన్ని వహించాడు మోషే. ఎంత సహనాన్ని వహించుంటాడు. మనకు తెలిసిన విషయమే కదా! ప్రతి చోట సణుగుతూనే వస్తా ఉన్నారు. ప్రతి చోట గొణుగుతూనే వస్తా ఉన్నారు. ప్రతి చోట దేవుడు వీళ్ళకి మరి వీళ్ళు మరలా ఈ విషయాన్ని బట్టి వీళ్ళు మళ్ళీ ఇలాగున మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారని ప్రతి విషయానికి దేవుడు మళ్ళీ వాళ్ళకు చేసిన అద్భుతాలు చేయడమే గాకుండా, ఆ అద్భుతాలకు ఆనవాళ్ళు గూడా విడిచిపెడతా ఉన్నాడు. ఆనవాళ్ళు గూడా చూపిస్తా వస్తా ఉన్నాడు దేవుడు ప్రతి చోట వీళ్ళకు. దానికి సాక్ష్యంగా మనము ఆహ్, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఎర్ర సముద్రము మరి పాయలైపోయి వీళ్ళు దాటిన తర్వాత అక్కడ చూస్తే గనక వెనక ఈ ఫరో సైన్యము వీళ్ళు దాటిన తర్వాత చూస్తా ఉంటే వెనక ఫరో సైన్యము దాంట్లో మునిగిపోవడం మాత్రమే కాదు కానీ, వారి యొక్క శవాలను వీళ్ళు చూస్తా ఉంటారు. చూస్తా ఉంటారు. ఎందుకయ్యా అంటే వీళ్ళు మరలా తర్వాత వీళ్ళు నిజంగా చచ్చారా? లేదా ఇంకా వెనక ఉన్నారేమో, బ్రతుకున్నారేమో, వాళ్ళు మమ్మల్ని ఇంకా తరుముతారేమో అని జెప్పేసేసి ఇలాంటి ఆలోచనలు వీళ్ళకుంటాయి అని జెప్పేసేసి మనం అది 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము చూస్తే గనక 30వ వచనంలో ఒకసారి చూస్తే, ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన
ఐగుప్తీయుల ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. అది చూసైనా హమ్మయ్య! అనుకుంటారు. లేదంటే లమ్మో! ఇంక వాళ్ళు మళ్ళీ ఇంకా తరుముతారేమోనని మోషే మీద ఇంకా సణుగుతూ, గొణుగుతూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు. ఇంకా ఆ ఐగుప్తులో ఉన్నంత సేపు వారికి సరిగ్గా తిండి లేదు. మంచిగా వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేరు. ఉన్న కష్టానికి ఇంకా ఎక్కువ కష్టాలు పెట్టేవాళ్ళే కానీ, సరి అయినటువంటి పరిస్థితి లేదు. అయినా ఇక్కడ అన్ని సమృద్ధిగా వీళ్ళ బట్టలు పాతగిలలేదు, చెప్పులు అరిగిపోవట్లేదు. కావాల్సినది సమయానికి తగినట్లుగా అన్నీ దొరుకుతా ఉంటే, ఇంకా ఏమంటా ఉన్నారు? మా వీళ్ళకింకా అక్కడ ఐగుప్తులో ఉన్న కాకరకాయలు, కీరదోసకాయలు ఇవి గుర్తుకొస్తా ఉన్నాయి. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని చెప్పి, వారి మనస్తత్వానికి తగినట్లుగా మనకుంటుంది కదా! ఆహ్, మానవుడికి మనకు రావాల్సిన దానికన్నా ఎక్కువ శ్రమలు దేవుడు పెట్టేయడం అనేది మన కెపాసిటీకి తగినట్లుగానే ఆయన పెడతాడు గానీ, భరించలేని ఇగ ఈ పర్సన్ ఇంతకన్నా భరించలేడు. ఈ పర్సన్‌కి ఇంతకన్నా ఎక్కువగా ఇస్తే గనక ఇగ ఔట్. కష్టం అన్న విషయాన్ని మరి దేవుడు బాగా ఎరిగినవాడు గదా! మనం సృష్టించిన సృష్టికర్త కాబట్టి, వీళ్ళ యొక్క మనస్తత్వానికి తగినట్లుగా వీళ్ళకు ప్రతిది నెక్స్ట్ డే విశ్రాంతి దినము. కాబట్టి వీళ్ళ మీద దయ చూపించి ముందు రోజే అయ్యా! మీరు ఉపవాసం ఉండి నా దాసుడి మీద గొడగాల్సిన అవసరం లేదు. ముందు రోజే మీరు అన్నీ సమకూర్చుకొని చక్కగా తినండి. అయితే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి పని ఏమి చేయకుండా. ఆ పని చేయకూడదు కాబట్టి మీకు తినడానికి మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు గానీ, మీరు తినడానికి కావాల్సినది ముందు రోజే సమకూర్చుకోండి అని వాళ్ళందరికీ చెప్పడం మనం ఇక్కడ చూస్తా ఉంటాం. ఇది దయ చూపించటము. ఇది దయ చూపించడం అంటే మర్సీ. మర్సీ చూపించడం అంటే ఆహ్, అర్హు వీళ్ళకి అర్హులైనా సరే వీళ్ళ మీద శిక్షను నిలిపి, వీళ్ళని క్షమించి వాళ్ళకి కావాల్సింది ఇవ్వడము. వీళ్ళందరూ వీళ్ళు చేస్తున్న దాన్ని బట్టి నిజంగా వీళ్ళు చాలా శిక్షకు అర్హులు. వీళ్ళు మాట్లాడే తీరుని బట్టి, వీళ్ళ బిహేవియర్‌ని బట్టి. కానీ అయినా దేవుడు వీళ్ళని క్షమించి వీళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ వస్తా ఉన్నాడు. ఇది దయ చూపించడము. మరి మనము ప్రతిసారి దేవుని బిడ్డల పట్ల ఇలానే జరుగుతా ఉందా? ప్రతి చోట ఇలానే చేస్తా ఉన్నారంటే ఇందాకల మనం మాట్లాడినట్లు కెపాసిటీని బట్టి, పర్సన్ యొక్క కెపాసిటీని బట్టి, అలాగే దేవుని యొక్క ఏర్పాటుని బట్టి కూడా, వారికి అప్పగించిన పనిని బట్టి కూడా దేవుడు వారిని నడిపిస్తా ఉంటాడు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే మనకు వాక్యం బోధిస్తా ఉంది. దుష్టుని యొక్క క్షేమాన్ని చూసి మత్సరపడొద్దు అని. దాంతో పాటు మనం ఇంకొకటి కూడా గ్రహించాలి. మన తోటి సహోదరులు వాళ్ళ పరిస్థితులు అనేక మార్లు వాళ్ళని చూస్తా ఉన్నప్పుడు, వాళ్ళ శ్రమ నుంచి బయటికి వచ్చినప్పుడు కానీ, వెంటనే రావడము లేదా వాళ్ళు అంతకంతకు అభివృద్ధి పరచబడ్డం దాన్ని చూసి కొన్నిసార్లు మనము నిరుత్సాహపడతాం. అయ్యో! ఏంటి నా ప్రార్థన దేవుడు వినట్లేదా? దేవునికి నేను దూరమయ్యానా? లేదా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడా? అనేది ఖచ్చితంగా వచ్చే ఆలోచన. ఎందుకంటే నాకు చాలా సార్లు వచ్చింది. మరలా దాన్ని దేవుని పాదాల దగ్గర సరిచూసుకుంటూ వచ్చిన అవకాశాలు అనేకమైనవి ఉంటాయి ఖచ్చితంగా. సో, దుష్టుల క్షేమం చూసి మత్సరపడడం మాత్రమే కాదు కానీ, మన చుట్టుపక్కన ఉన్న సహోదరుల యొక్క క్షేమాన్ని గూడా చూసినప్పుడు, లేదా పరిస్థితులు వెంటనే మారుతా ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన వింటా ఉన్నాడు. మన ప్రార్థన వినట్లంటే బహుశా లోపం ఉందేమో, ఏదో సరి జేసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాంతో పాటు ఇంకొక విషయాన్ని గూడా ఖచ్చితంగా మనం సరిచేసుకోవాలి. మనకొస్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా సరి జేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అలాగే ఆయన పనిలో ఇవన్నీ ఎదురయ్యే విషయాలు కూడా ఉంటాయి. అది గూడా మనము గమనించాలి. అది గనక మనం చూసినట్లయితే పౌలు విషయంలో చాలా స్పష్టంగా జూస్తాం. పౌలు ది బెస్ట్.
ఇక్కడ ఇశ్రాయేలు విషయంలో వీళ్ళని చూస్తే వీళ్ళ మనస్తత్వానికి తగినట్లుగా, వాళ్ళ బలహీనతలకు తగినట్టుగా దేవుడు అన్నీ ముందుగానే సమకూరుస్తూ వస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా వాళ్ళని పస్తులుంచలేదు. ఎక్కడ వాళ్ళకి ఏది గూడా తక్కువ కాకుండా అన్ని సమకూరుస్తూ వచ్చాడు. మరి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూస్తే 11వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, 27వ వచనం నుంచి మనం చూస్తే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే అక్కడ 27 ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పుక తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నాయి. వారికేమో అంత సమృద్ధినిచ్చి, నెక్స్ట్ డేది కూడా ముందే సమకూర్చబెట్టి, ఇక్కడ పౌలు పరిస్థితి చూస్తేనేమో ఆకలి దప్పు అనేకమార్లు తరచుగా ఉపవాసాలు. ఉపవాసం అంటే తినడానికి ఏమి లేక ఉన్నటువంటి ఉపవాసాలివి. అలాగే చలి, దిగంబరత్వము. బట్టలు కూడా కొన్నిసార్లు మరి ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు మునిగిపోయినప్పుడు, ఓడలు పగిలిపోయినప్పుడు మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితిలో మరి ఎందుకు పౌలుకు ముందే అన్ని సమకూర్చలేదు? ఇక్కడ ఆయన కృప తోడుంది. ఇక్కడ దేవుడు పౌలు మీద దేవుని దయ కన్నా ఎక్కువగా కృప తోడుగా ఉంది. కృప ఏంటయ్యా అంటే, మనం సంపాదించని బహుమతిని దేవుడు మనకివ్వడం. మనది కాని దానిని ఉచితంగా మనం పొందడమే కృప. ఆ కృప ఇక్కడ అంటే ఈ పరిస్థితులు మానవ మాత్రంగా మనం చూసినట్లయితే, లేదా మనకు మనంగా భరించాలి అంటే, ఈ పరిస్థితులు గుండా వెళ్ళాలంటే అది అయ్యే పరిస్థితి కాదు. అది భరించాలి అంటే ఖచ్చితంగా దేవుని కృప అవసరము. ఈ శ్రమల గుండా వెళ్ళాలి అంటే దేవుని కృప అవసరము. సో, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు గమనించుకోవాల్సిన విషయం ఏందంటే, మన పట్ల దేవుని కృప అత్యధికముగా ఉంది. పౌలు పట్ల దేవుని కృప ఇక్కడ అత్యధికంగా ఉంది కాబట్టే, ఈ పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని యొక్క పనిని కొనసాగించే నిమిత్తం మిషనరీ ప్రయాణాన్ని ఎక్కడ కూడా ఆపలేదాయన. చివరి వరకు కడముట్టించాడు. మంచి మాటని చెప్పాడాయన. నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటిని అనే మాటను చివరి వరకు మనం చూస్తా వచ్చాము. అనేక మార్లు 12వ అధ్యాయము 10వ వచనం ఈ మాట చూసి నేను ముగిస్తాను. 12వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ చూసినట్లయితే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎలా చెప్తా ఉన్నాడయ్యా అంటే, ఈ మాట 7వ వచనంలో చూస్తే, అయ్యా నా యొక్క శరీరంలో నాకొక ముళ్ళుంది. దయచేసి ఆ ముళ్ళు తీసేవా? అప్పుడు ఇంకా నేను అత్యధికంగా ముందుకు పరిగెడతాను అన్నట్టు చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన మాట ఏందంటే, ఆ ముళ్ళుతో నీకు సంబంధం లేదు. నా కృప నీకు తోడుంది. నా కృప నీకు చాలును. అందుకు నా కృప నీకు చాలును అని చెప్పేసేసి చెప్పిన మాటను మనం 12వ అధ్యాయము 7వ వచనంలో చూడొచ్చు. ఆయన కృప ఉంటే చాలును. ఈ పరిస్థితిలో దేవుడు కృప చూపించి ముందుకు నడిపిస్తా ఉంటాడు. కాబట్టి పరిస్థితులు చూస్తా ఉన్నప్పుడు, ఇది నా జీవితంలో అనుభవాన్ని మరి దేవుడు నాతో మాట్లాడిన మాటలను బట్టి, దేవుడు నాకు చూపించిన దాన్ని బట్టి నేను మరి ఈ దినాన మరి మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడ్డాను. దేవుడు అలాగున మరి నిన్నటి దినం నాతో మాట్లాడిన దాన్ని బట్టి మరి ఇక్కడ మనము అనేక మార్లు ఇలాగున మరి ఖచ్చితంగా మనము చూసుకోవాలి. లేని ఎడల నిరుత్సాహపడిపోతాము, భయపడిపోతాము. కొన్నిసార్లు పరిస్థితి చాలా
దారుణంగా అయిపోతుంది. ఆ సమయంలో ఆయన కృప మనకు తోడుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరికి ఒకేలా జరుగుతుందని కాదు. ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఒక్కొక్క రకంగా వారి ప్రయాణాన్ని బట్టి, వారి పిలుపుని బట్టి లేదా వారి యొక్క ఆహ్, కెపాసిటీని బట్టి దేవుడు నడిపిస్తా ఉంటాడు. కెపాసిటీ అంత ఎవరికీ లేదనుకోండి. ఖచ్చితంగా ఆయన కృప అవసరము. మనస్తత్వాన్ని బట్టి ముందుకి తీసుకువెళ్తా ఉంటాడు. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా సరే ఆయన దయ, ఆయన కృప మన మన ఎడల అత్యధికంగా ఉండాలని మరి మనం ఆశిస్తూ అలాగున దేవుడు మన ఎడల ఆయన కృప విస్తారంగా చూపించాలని ఆశపడుతూ మరి యొక్క నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి మీద ఆయన కృప ధారాళంగా విశ్రంపచేయును గాక. ఆమేన్. ఓవర్ టు యు బ్రదర్. థాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అక్క. చక్కటి మాటలు అందించినటువంటి మల్లేశ్వరి సిస్టర్కు ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే కదండి, మనము దేవుని వాక్యాన్ని ఆలోచించినప్పుడు దేవుడు ఎంతగానో ప్రేమామయుడిగా ఉంటూ మానవుని పట్ల ఎంతగానో ఆయన శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇశ్రాయేలు పట్ల ఆయన నిజంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం నిజంగా ఏ రోజు ఏ దినం, అందుకే కదా సామెతలు కూడా ఏ రోజుకి కావాల్సినటువంటి ఆహారం నాకు దయచేయని కూడా సొలొమోను గారు రాస్తారు. నిజంగా దేవుడు కూడా ఆ విధంగా వారికి ప్రతి దినము పోషించేవాడు. తర్వాత ఆ యొక్క మేఘస్తంభం అది ఎంత వండర్ఫుల్. నిజంగా దేవుని యొక్క కృప లేదా ప్రేమని మనం పగులు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం వాళ్ళకు ఉండి కాపాడము, ప్రతిదీ వాళ్ళకి ఏ నీడ్స్ని తీర్చడము, అన్నిన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొద్ద ఎంతగానో వినయంతో వాళ్ళు మోకాళ్ళ నుండి ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉంది. కానీ అలా చేయక దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఆ యొక్క బంగారు ప్రతిమను చేసుకొని వాటిని పూజించడం, సనగడము, కొనగడం, దేవుని పైన తిరగబడడం మనం చూస్తుంటాం. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్లో మనం సిచ్యువేషన్లో ఆలోచిస్తే అలాంటి వారు లేకపోలేదు కదా. దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు, ఇంకా ఇవ్వలేదు. ఎన్నో ఇచ్చాడు మనకు, ఇంకా నాకు అది ఇవ్వలేదు. ఇతరులతో పోల్చుకొని వాళ్ళతో కంపేర్ చేసుకొని దేవుని మనం కూడా సనగడం లేదా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నిజంగా నిన్నటి దిన పరిశుద్ధ దినము ఎంతమంది చర్చికి వెళ్ళగలిగారు కదా. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ దినాన్ని ఎంతమంది సక్రమంగా ఆచరిస్తున్నారు, ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన స్తుతిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఆలోచిస్తే చాలా మంది క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉండి కూడా కొన్ని విషయాల్లో మనము ఏదో ఒక నెపంతో ఈరోజు నేను చర్చికి వెళ్ళటం లేదని వాయిదాలు వేసేవారుగా ఉంటాం. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుని ఆరాధించాలని కదా, మన్నాను కురిపించి నిజంగా బూరెలు పంపించి ఆహారం మాంసం కావాలన్నప్పుడు ఎంత ప్రేమ. ఇప్పుడు కూడా మనకి ఎంతో సఫిషియెంట్గా అన్నం ఉంది, ప్రతిదీ ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి మనం ఆదివారం ఆయన కృతజ్ఞతలు చెల్లించవలసినట్టు వారు బదులుగా ఉండాల్సిన మనము దేవుని ప్రశ్నిస్తున్నా ఏమి ఇచ్చాడు, ఏమి లేదు. తర్వాత అక్కగారు చెప్పినట్టు కృప నిజంగా ఎంత మనము ఆయన పొందినటువంటి ఆ సిలువలో శ్రమను మనం భరించాల కదా. కానీ కృప వలన మనము అందుకే మీరు కృప చేతనే రక్షింపబడుతుంది కదా. ఎంత గొప్ప దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే కన్నీళ్లతో ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించకుండా ఉండలేము. సో అలాంటి కృప మనకు దేవుడు దయచేలా ఉన్న కన్నీటితో ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్, దయచేసి అగస్తపాలు యొక్క సిస్టర్ ఖమ్మంలో ఉంటారు. నెక్స్ట్ మంత్ డిసెంబర్లో వాళ్ళు మీటింగ్ కలగాలని ఇష్టపడుతున్నారు. దయచేసి అగస్తపాల్ సిస్టర్ వాళ్ళు కండక్ట్ చేసే మీటింగ్ గురించి దయచేసి ప్రార్థిద్దాం. అదేవిధంగా షాలం సిస్టర్ కొంత ఫీవర్ తర్వాత జాండీస్తో సఫర్ అవుతూ ఉన్నారు. దయచేసి సిస్టర్ షాలోమ్ దయచేసి అక్క గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాం, ఫీవర్ తర్వాత జాండీస్ గురించి. అదేవిధంగా సుమా సిస్టర్ ఉన్నారు మనకు బళ్ళారిలో. సిస్టర్ యొక్క కూతురు కొంత ఈవడి శరీరం అంతా బర్నింగ్ ఉంది, బర్నింగ్ ప్రాబ్లంతో అంటే కాలింది కొంత. ఆ యొక్క పెయిన్ నుంచి ఎంతగానో చిన్న పాప సఫర్ అవుతూ ఉంటారు. దయచేసి అక్క పేరు సుమా, అలా అక్క కూతురు దయచేసి బళ్ళారిలో ఉంటారు.
అక్క యొక్క కూతురు గురించి దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా గ్రూప్లో పంపబడినటువంటి విషయాలన్నీ గ్రూప్లో షేర్ చేయబడ్డాయి. ప్రతి ఒక్కరు 3 పాయింట్లు చేసినట్లయితే మిగతా వారికి మనము సమయం ఇచ్చిన వారు అవుతాం. ఉదయకాలం ఎంతో విలువైనటువంటి సమయాన్ని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని దయచేసి గ్రూప్లో షేర్ చేయబడ్డాయి. వాట్సాప్ గ్రూప్లో దయచేసి ఈ యొక్క ప్రేయర్ పాయింట్స్ ఎత్తిపడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి మదన్నకు ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మనము గ్రూప్లో పంపబడినటువంటి ప్రార్థనాంశాలు జ్ఞాపకం చేసుకుంటూ దయచేసి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. గ్రూప్లో పంపబడినటువంటి ప్రార్థనాంశాలు ఉన్నాయి, మనకు షేర్ చేయబడ్డాయి కదా. దయచేసి వాటి గురించి బ్రాఢంగా దయచేసి ప్రార్థిద్దాం. ఈ సమయంలో మనకు ప్రభుదాస్ అన్న ఉన్నారు. అన్న వాక్యం పంచుకున్నటువంటి మల్లేశ్వరి సిస్టర్ని జ్ఞాపకం చేసుకుంటూ అదే పాట పాడినటువంటి మదన్నను జ్ఞాపకం చేసుకుంటూ అన్న చివరి ఆశీర్వాదం ఇస్తారు. అన్న ప్రభుదాస్ అన్న, ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదము స్తోత్రములు. మా గొప్ప దేవుడు, జీవాధిపతివి, సమస్తానికి ఆధారభూతుడు నాయన. మరి జీవమును అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చిన వాడు నాయన. సర్వ శరీరులు గడిని పోలి ఉన్నారని మీరు సెలవిచ్చిన దేవుడు దేవా. మరి నాయన, మరి పరలోకము నుండి నాయన మీరు మాకు సమస్తమును అనుగ్రహించేవాడవై నాయన, నిత్యము మమ్మల్ని పోషించేవాడవై నాయన, మమ్మల్ని ప్రభువా మీ కార్యముల చేత మీరు మమ్మల్ని తృప్తిపరచేవాడనందుకే స్తోత్రములు. మా పితరులను ప్రభువా మరి 40 సంవత్సరములు ప్రభువా మరి అరణ్యముల ప్రయాణంలో తండ్రి వారిని మన్నాతో పోషించినటువంటి దేవుడు నాయన. మరి దేవదూతలు తినే ఆహారాన్ని వారికి అనుగ్రహించిన తండ్రి ప్రభువా. అంతేకాదు వారిని ప్రభువా వారికి శారీరకంగా ఏది మరి అవసరతో అది నాయన సమస్తాన్ని మీరు తీర్చారు నాయన. వారి పక్షాన మీరు దేవుడిగా మీరు రుజువుపరుచుకున్నారు. పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా మీరు వారి ముందు వెనక నడిచారు తండ్రి నాయన. మీకు స్తోత్రములు నాయన. ఇశ్రాయేలీయుల్లో గొప్ప దేవుడు ఉన్నాడని లోకమంతటా తెలుసుకునేటట్టుగా గొప్ప కార్యములు మీరు చేశారు. ఆనాడు అన్యులు కూడా ఎరుగుతూ వచ్చారు ప్రభా. మీకు ఎంతో స్తోత్రం ఇచ్చారు. ఎంతోమంది అన్యులు ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే దేవుడని ఒప్పుకుంటూ వచ్చారు. అలాంటి గొప్ప కార్యములు మీరు జరిగించి నాయన వారి పక్షాన ఎన్నో ప్రభా కార్యాలు జరిగించారు. ఈ రోజున మా పక్షాన్ని కూడా అలాంటి అద్భుతాలను ప్రభా ఆశ్చర్యమైన కార్యాలను నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చేయటానికి మీరు తలొగ్గి ఉన్నారని ప్రభా మీరు రుజువు చేసుకోవడానికి ఈ మాటలు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. వాస్తవమే తండ్రి, కొన్నిసార్లు మేము బలహీనలు తండ్రి. మాకు మరి అవసరత ఎలా తీరిద్దో, ఎక్కడ ఎలా తీరిద్దో అనేటువంటి నాయన సందేహాలు అనుమానాలతో ప్రభువా మరి మేము కూడా కృంగేటువంటి దినాలు లేకపోలేదు తండ్రి. ప్రభువా నాయన మరి ఈ వాగ్దానాలు ఈ యొక్క ప్రభువా మాటలు నాయన మమ్మల్ని ఎంతగానో పురుగొల్పేవిగా ప్రోత్సాహపరిచేవిగా ఉంటుండగా జీవించి ఆశీర్వదించము. భవిష్యత్ దినాల్లో ప్రభువా నీ మీద ఆధారపడుతూ మేము ఎలా జీవించాలో అనేటువంటి విషయాలతో ఈ మాటలు వ్రాయబడుతూ వచ్చుండగా తండ్రి సమస్తమును జరిగించేవాడు నువ్వే అని, పరలోకం నుండి అనుగ్రహింపబడకపోతే ఎవడు ఏమి పొందలేడని నాయన ఈ మాటలు మాకు ఎంతగానో ఆదరణగా ఉంటుండగా తండ్రి నాయన మీరే మాకు చేయండి. అయితే మీ వాగ్దానాలు మేము పొందుకోవటానికి మాలో ప్రతి విధమైన విశ్వాసాన్ని, అపవిత్ర మాలిన్యాన్ని ఏదైతే ప్రభు ఇష్టం కానిది మా హృదయాల్లో జీవితాల్లో దాన్ని సమూల నాశనం చేసుకొని కేవలం ఏర్పడటం జీవించటం అనేటువంటిది ఏంటో అది మేము నేర్చుకొని ఆ ప్రకారంగా ముందుకు అడుగులేయటానికి మాకు సహాయం మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తను చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో ప్రభు నుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తనకు తోడుగా మీరు ఉన్నారు. దేవా కార్యాలను అద్భుతాలు జరిగించండి, సహాయం చేయండి నాయన.
ప్రభా తన పక్షాన ప్రభా గొప్ప దేవుడిగా నాయన మీరు రుజువు చేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను. అలానే మదన కుటుంబాన్ని బట్టి మీకు ఎంత వందనాలు. ఆయన మీ దాసుడి కుటుంబం నాయన బిడ్డల మీద దీవించి ఆశీర్వదించము, పరిచర్య దీవించము. అలాగనే ప్రభా మరి నాయన బిడ్డలందరి కొరకై మరోసారి పేరు పరవాల్సిన అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయకాల సమయంలో దేవా దీవించి ఆశీర్వదించము, మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అట్లు మీ కృపాస్తాలకై నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ నాయన ప్రభా మీ యొక్క దీవెనలు నాయన మీ యొక్క ప్రభా మాకు పరలోకం నుండి అనుగ్రహించే ఏదైతే మాకు ఇవ్వాలని ఉద్దేశిస్తున్నారో అవన్నిటిని మేము పొందుకునేలాగిన వాటన్నిటి కొరకే మమ్మల్ని సిద్ధపరచుకోమని కృపల దయగల హస్తాలకు చెప్పుకుంటూ మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధాన, సంతోషం ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభు రాకడ పర్యంతరం దేవాతి దేవుని కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord.